18 సంవత్సరాల వయసులో కొత్తగూడెంలో అడుగుపెట్టి సింగరేణి హాస్పిటల్ వైపు వెళ్తున్నటువంటి టైంలో, రూమ్ రెంట్ వెతుకుతున్న టైంలో గోదావరి కానీ ఒక అన్న ట్రాన్స్ఫర్ అయిపోతున్నాడు. ఆ అన్న నాకు ఆ రూము రెంట్కి ఇచ్చాడు. నా సాక్ష్యం అంతా ఆ బిడ్డకు చెప్తే ఆ బిడ్డ ఏడ్చాడు. నాన్న, నాకు ఒక 3 నెలల వరకు రెంట్ ఏమి ఇయ్యకు, నేను ట్యూషన్ పాయింట్ రన్ చేస్తున్నాను, నువ్వు ఇది చూసుకో అని చెబితే ట్యూషన్ పాయింట్ ఆయనకి ఇచ్చేసేసి నాకు ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఉన్నప్పుడు 40 మంది పిల్లలు ఉండే. నేను ఎప్పుడైతే ట్యూషన్ స్టార్ట్ చేశానో నా డ్రెస్సింగ్ స్టైల్ చూసి, నా చింపిరి జుట్టు చూసి, నా మురికి బట్టలు చూసి పిల్లలు ట్యూషన్కి రావడం మానేశారు. ఒకరోజు 10 మంది వచ్చారు, మరొక రోజు 7, లాస్ట్ రోజు 3 వచ్చారు. రూమ్లో గ్యాస్ లేదు, భోజనం లేదు. మోకరించి ఏడుస్తున్నా, ఏసయ్యా, ఓ ఏసయ్యా, నువ్వు కొత్తగూడెం పిలిస్తేనే కదా ప్రభు నేను వచ్చింది. ఆకలి అవుతుందయ్యా, అన్నం కావాలయ్యా, ఏసయ్యా అన్నం కావాలయ్యా, ప్లీజ్ ఏసయ్యా అన్నం కావాలయ్యా అని ఏడుస్తూ 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 ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు, నువ్వు నిలబడని. అప్పుడు ఏడుస్తుంటే ఆ 3 ట్యూషన్కి వచ్చే పిల్లలు వచ్చారు. అన్నారు, ఆ తమ్ముడు ఎందుకు ఏడుస్తున్నారు మీరు అంటే, నాకెవరు లేరు తమ్ముడు, మీరు కంటే మంచి తల్లిదండ్రులు దేవుడు ఇచ్చాడు, నాకెవరు లేరు తమ్ముడు అని చెప్పి నేను ఏడుస్తుంటే, ఏంటన్నా నీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నా బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పాను. ఆ 3 చిన్న పిల్లలే కానీ నా 2 చేతులెత్తి జోడించి చెప్పాను, దయచేసి నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని మీరు నిర్లక్ష్యం చేయకండి, వారి మాట వినండి, రోజు వారి పాదాలు ఒత్తండి, మంచిగా వారికి ఏం కావాలన్నా వారు చూసుకోండి, దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి అని చెప్పితే ఆ 3 పిల్లలు వెళ్ళిపోయి వాళ్ళ తల్లిదండ్రుల పాదాలు ఒత్తడం ప్రారంభించారు. వారు ఏమి చెప్పినా కానీ టక్కున మాట వినడం ప్రారంభించారు. అసలు ఏంట్రా ఇంత మార్పు మీలో ఏంట్రా అంటే, అమ్మ తేజ అన్నయ్య మాకు చెప్పాడు, అన్నకు తల్లిదండ్రులు లేరు, అన్న ఆకలితో ఏడుస్తూ ఉన్నాడు రోజు, సో తల్లిదండ్రులు లేకపోతే అటువంటి పరిస్థితి అవుతుందని అన్న గద్దించాడు, చెప్పాడు, అందుకనే మీరున్నారు కాబట్టే కదా డాడీ మాకింత మంచి జీవితం అని చెప్పి ఆ బిడ్డలు చెబుతుండే తల్లిదండ్రులు ఏడ్చి 3 పిల్లల తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చి నన్ను గట్టిగా పట్టుకొని ఏడ్చారు, బాబు మేము నీకు బట్టలు కొనిస్తాం, మేము అండగా నిలబడతామని చెప్పి నాకు బట్టలు కొనిచ్చి ఆ కాలనీ అంతా తిరిగి ఆ అబ్బాయి చాలా మంచోడు అని చెబితే 1 కాదు 2 కాదు 70 మంది పిల్లలు ట్యూషన్లో జాయిన్ అయ్యారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 70 మంది జాయిన్ అయ్యారు. నా ఒక్కడి వల్ల కాక నా కింద ఒక 2 టీచర్స్ని, ఒక 2 అబ్బాయిల్ని పెట్టుకొని ట్యూషన్ రన్ చేస్తున్నాను. ఒక బోర్డు పెట్టాను, ఆ బోర్డు పేరేంటిదంటే అమ్మ ట్యూషన్ పాయింట్. గట్టిగా చప్పట్లు కొట్టాలి, హల్లెలూయా. అమ్మ అనే పేరుతో ట్యూషన్ పాయింట్ స్టార్ట్ చేశాను. అలా రన్ చేస్తున్నటువంటి టైంలో రంజాన్ వచ్చింది. రంజాన్కి నా పిల్లలు చాలామంది ముస్లిం పిల్లలు ఉన్నారు. ముస్లిం పిల్లలు ఉంటే నా ట్యూషన్ రూమ్ అంతా ఇంతింత బిర్యానీ మొత్తం నిండిపోయింది. ఆ బిర్యానీ ఇలా పట్టుకొని ఇలా తినడానికి పోతే, ఇది లేకుండా నేను ఎన్ని కష్టాలు పడ్డాను ప్రభు, ఇది లేకుండా, ఈ బిర్యానీ లేకుండా నేను ఎన్ని కష్టాలు పడ్డాను, ఈ అన్నం లేకుండా నేను ఎన్ని కష్టాలు పడ్డాను ప్రభు అని ప్రభు పాదాలు పట్టుకొని ఆ రోజు ఏడ్చాను. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, ఆ బిర్యానీ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారయ్యా, ఆకలితో అలమటించే వాళ్ళు చాలా మంది ఉన్నారయ్యా. నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నానయ్యా అని కూర్చోడాను. ఆ బిర్యానీ మొత్తము కవర్లలో ప్యాక్ చేసి
బేషన్లలో ప్యాక్ చేసి ఆ ట్యూషన్ పిల్లల్ని, కొంచెం పెద్ద పెద్ద పిల్లల్ని, ఆ కాలనీలో ఒక ఆటో ఉంటే ఆ ఆటోలో ఆ బిర్యానీ అంతా ఎక్కించి రోడ్ల మీద ఉన్నటువంటి పిల్లలకి పెడతా ఉంటే ఇలా ఇవ్వగానే వెంటనే టకటక తినడం ప్రారంభించారు. ఇంత ఆకలితో ఉన్నారు ఆ చిన్న చిన్న బిడ్డలు, తల్లి ఒడిలో పాలు తాగాల్సిన బిడ్డలు, తల్లి ఒడిలో పడుకోవలసిన బిడ్డలు, అల్లాలన పాలనతో ఉండవలసినటువంటి బిడ్డలు, తల్లిదండ్రులు చేసినటువంటి తప్పిదముల ద్వారా బిడ్డలు అనాథలైపోతున్నారు, రోడ్ల మీద పడిపోతున్నారు. యేసయ్యా, 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 ప్లీజ్ యేసయ్యా. ఆ రోజు బిర్యానీ అంతా పంచి నా రూమ్కి వెళ్ళిపోయి ఒకటే ప్రార్థన, ప్రభువా మీరేం చేస్తారో నాకు తెలియదు, నేను అనేక మంది అనాథ పిల్లల కోసం బతకాలా, నాలాంటి అనాథల కోసం నేను బ్రతకాలి ప్రభు అని ప్రభువు పాదాలు పట్టుకొని గోజాడినప్పుడు దేవుడు నాతో చెప్పాడు, నువ్వు ఒక అనాథాశ్రమం స్టార్ట్ చేయన్నాడు. అయ్యా, నా వయసు 19 సంవత్సరాలే ప్రభువా, నేను ఎలా పోషించగలుగుతాను ప్రభువా అని చెప్పి దేవుడిని అడిగినప్పుడు, నేను సహాయము చేస్తా, నువ్వు ప్రారంభించన్నాడు. అమ్మ ట్యూషన్ పాయింట్ తర్వాత అమ్మ అనే పేరుతో ఒక అనాథాశ్రమాన్ని స్థాపించాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నా గమ్యము, నా గోల్ అంతా ఒకటే. చాలామంది నేను భోజనాలు పంచుతూ ఉంటాను, కనీసానికి 3 రోజులకు ఒక్కసారన్నా, 2 రోజులకు ఒకసారన్నా నేను భోజనాలు పంచుతూ ఉంటే కామెంట్లు చూస్తూ ఉంటాను. మా పిల్లలు కామెంట్లు, అన్న నిన్ను తిడుతున్నారన్నా, నువ్వు షో చేస్తున్నావంట అన్నా, అదన్నా ఇదన్నా అని చెబితే చాలా బాధ అనిపిస్తుంది. వేడి వేడి అన్నం వండి పట్టే అమ్మ ఉన్న వాళ్ళకి విలువ అర్థమవుతుందా? వేడి వేడి బిర్యానీ వండి పెట్టే వాళ్ళకి ఆకలి విలువ అర్థమవుతుందా? పోనీ నాన్న, వాళ్ళకేం తెలుసు నా కన్నీళ్ళు, నా వేదన, వాళ్ళకి తెలియదు. మీరు పట్టించుకోకండి, నేను చెబుతూ ఉంటాను. ఆ విధముగా అమ్మ అనే పేరుతో అనాథ శరణాలయం స్టార్ట్ చేశాను. చాలామంది అనుకుంటారు అమ్మ అనే పేరు ఇది హిందువుల పేరు, అది పేరు, ఇది పేరు. ఒక అనాథ గుండెలో నుంచి పుట్టిన ఆశ్రమమే ఈ అమ్మ అనాథ శరణాలయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నా ఆశ, నాకు ఇంగ్లీష్ మీడియం చదువు లేదు, నా పిల్లల్ని నేను ఇంగ్లీష్ మీడియం చదివించాలా. నా అనాథాశ్రమం నుంచే నా పిల్లలు కలెక్టర్లు లెగాల, డాక్టర్లు లెగాల, గొప్ప గొప్పవారు లెగాలని ఆ రోజు నుంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. 19 సంవత్సరాల వయసులో పిల్లల్ని పోషించడానికి ఎన్ని కష్టాలు పడ్డానో, ఎంత వేదన పడ్డానో నాకు తెలుసు. అలా పిల్లల్ని పోషిస్తున్నటువంటి టైంలో అనేకమైనటువంటి కష్టాలు. 4-5 సంవత్సరాల తర్వాత మమ్మీ నాతో దేవుడు మాట్లాడారు అని చెప్పారు. నిన్ను వివాహం చేసుకోండి, మీది ఎక్కడ, ఇట్లా ఇట్లా. మీరేం చేస్తారంటే, నేను కిడ్జీ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపల్ని. మీరు ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపల్, నేను చూస్తేనేమో అనాథని, నాకు ఒక గుంట భూమి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, మీరు నన్ను ఎలా పెళ్లి చేసుకుంటారు అని చెప్పి నేనంటే, లేదు లేదు లేదు, దేవుడు నాతో మాట్లాడాడు. తన గురించి నేను కనుక్కున్న తర్వాత కిడ్జీ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపల్ వర్క్ చేస్తుంది. నేను కూడా వెళ్ళి చూశాను. నేను చెప్పినాను, నీతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడగలడు, నేను కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఇద్దరము వివాహం చేసుకున్న తర్వాత మమ్మల్ని అందరూ కూడా ఎగతాళి చేయడం ప్రారంభించారు. మా వయసులు 30 అట్లుంటాయి. వయసు చాలా చిన్నది, కానీ మా అనుభవం చాలా పెద్దది. మా అనుభవం చాలా పెద్దది.
ఒంటరితనం ఏంటో మాకు తెలుసు, కష్టాలేంటో మాకు తెలుసు, కన్నీళ్ళేంటో మాకు తెలుసు. మనుషులు మాటలతో ఏ విధంగా అయితే కత్తితో పొడుస్తారో మాకు తెలుసు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న రేకుల షెడ్డులో స్టార్ట్ చేసినటువంటి ఈ పరిచర్య భవనములోకి రావడానికి గల కారణం ఏంటంటే, లేయా వైపు చూసిన కన్నులు పాస్టర్ అమ్మ తేజ వైపు ఆయన కన్నులు పడ్డాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నాకు తోడుగా ఉన్నాడు. ఆయన నా చెయ్యి విడిచిపెట్టలేదు. ఆయన నా చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. పేరు పెట్టి పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆమేన్. ఇట్లా కొత్తగూడెం వరకే నీతోనే ఉంటా అన్నాడా? కొత్తగూడెం వరకే ఉంటా, విజయవాడ నీతో రానన్నాడా దేవుడు? నేనెక్కడ అడుగు పెట్టినా అక్కడ నాతో నా దేవుడు ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టు.